తిరుపతి జిల్లా పుత్తూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుత్తూరులోని అంబేద్కర్ విగ్రహానికి ఆదిమూలం పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ రాసిన చట్టాల వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆయన కొనియాడారు. భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన గొప్ప మేధావి అంబేద్కర్ అని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, దళిత దేశానికి అధిపతి, ప్రపంచ దేశానికి తీసుకొచ్చి వారి జన్మదినం పురస్కరించుకుని ఈ పుత్తూరు పట్టణంలో చాలా భారీగా సందర్భంగా భవిష్యత్తులో అందరూ కూడా కలిసి అంబేద్కర్ జయంతి బాగా చేయాలని, శక్తి స్వరూపుడు మేమంతా అసెంబ్లీ పోయినామంటే వారి పెట్టినట్టు విషయమే, మేమంతా ఉద్యోగాలు ఉన్నారంటే వారి పెట్టినట్టు విషయమే. వారి నిర్ణయించిన ప్రణాళికతో భారతదేశం రాజ్యాంగం సృష్టించి ఈనాడు మహిళా బిల్లు తీసుకొస్తున్నారు పార్లమెంట్లో మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు. వారు చూపించినటువంటి రూపకల్పన మహిళా బిల్లు కార్మికులు సంఖ్య తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అనేకమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ చేస్తూ వారి యొక్క శక్తి, వారి యొక్క బలం ఈనాడు పుత్తూరు పట్టణం ఎందు ఉన్నామంటే నాయకత్వం, ఆ నాయకత్వం మనందరూ ఉండాలని స్థాయి వరకు కూడా భగవంతుని కోరుకునే కాకినాడ జిల్లా తునిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గుల్ల అప్పారావు సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో తుని ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన అలుపెరగని పోరాటాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. దళితుల హక్కుల కోసం ఆయన చేసిన కృషి అనిర్వచనీయమని కొనియాడారు. యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎమ్మెల్యే దివ్య పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా నీడమర్రు మండలంలోని చిన్న నిండ్రకొలను గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత ప్రజాస్వామ్యానికి పునాది వేసి ప్రతి పౌరునికి సమాజ హక్కులు కల్పించాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తి ప్రధాన అని ఎమ్మెల్యే కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరించాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా యార్లవారిపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరై విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అంటరానితనం నిర్మూలనకు, మహిళా సాధికారతకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని ఆయన కొనియాడారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అంటూ గుర్తు చేశారు. జెండా